హలో గైస్, ఎలా ఉన్నారు? యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ జావా కోడ్స్ ప్రాక్టీస్ సిరీస్, టుడే మనం పిరమిడ్ కోడ్ చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇంట్ వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇంట్ n ఈక్వల్ టు 5 అని. సో ఈ n ఈక్వల్ టు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇది జస్ట్ ఏంటంటే ఎన్ని టైమ్స్ నాకు ఆ లూప్ అనేది రిపీట్ అవ్వాలి, లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలి అని తీసుకోవడానికి ఇది ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఫర్ లూప్ అనేది ఆ లైన్స్ అంటే ఒక 5 లైన్స్లోని లేకపోతే 6 లైన్స్లోని నాకు కావాలి పిరమిడ్ అనేది అనుకుంటే ఆ లైన్స్ని ప్రింట్ చేయడానికి ఫస్ట్ ఫర్ లూప్ ఇటరేట్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో అంటే ఏంటి అని అంటే 5 కదా. సో ఫైవ్ టైమ్స్ నాకు లైన్ అనేది ఇటరేట్ అవ్వాలి. దెన్ ఐ ప్లస్ ప్లస్. సో నాకు ఇక్కడ ఒక ఎంటీ లైన్స్ అనేవి లైక్ అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఎవ్రీ టైం నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఆ 5 లైన్స్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి ఒక ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ని రిటర్న్ చేస్తున్నా. సో ఇట్స్ జస్ట్ ఎంటీ స్టేట్మెంట్. ఈ ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది నెంబర్స్ని ఇటరేట్ చేస్తుంది. సో ఈ ఫర్ లూప్లోనే నాకు ఇంకా ఏం కావాలి, ఒక పిరమిడ్ అంటే ఏంటి, ఒక ట్రయాంగిల్ షేప్ కదా. సో నేను ఒక ట్రయాంగిల్ షేప్లోని స్టార్స్ అనేవి, పిరమిడ్ అనేది స్టార్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెకండ్ మనకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పిరమిడ్ ఫామ్ అవ్వాలి అంటే స్పేస్ కావాలి కదా. సో ఆ స్పేస్కి లాజిక్ రాద్దాము. ఫర్ ఇంట్ స్పేస్ ఈక్వల్ టు 1, స్పేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n-i, స్పేస్ ప్లస్ ప్లస్. సో ఇదేం చేస్తుంది అంటే స్పేస్ లైక్ స్పేస్ ఈక్వల్ టు 1, స్పేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n-i. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 5 అయితే n-i అంటే ఫస్ట్ ఇటరేషన్లో i వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది కదా. సో 5 - 1 4. సో ఫస్ట్ 4 స్పేసెస్, తర్వాత 3 స్పేసెస్, తర్వాత 2 స్పేసెస్, అలా డిక్రీజ్ చేస్తూ ఆ స్పేస్ అనేది మనకి ప్రింట్ అవుతుందనమాట. సో ఇదే మనకి ఆ షేప్ ఏదైతే పిరమిడ్ షేప్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ షేప్ రావడానికి యూజ్ అవుతుంది. సో లెట్ మీ ప్రింట్ ద స్టేట్మెంట్ హియర్ ఫర్ స్పేస్. ఇక్కడ ఏం కావాలి, జస్ట్ ఎంటీ స్పేస్ కదా. బట్ ఇది ఎవ్రీ టైం నెక్స్ట్ లైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు జస్ట్ స్పేస్ ఒకటి ఇస్తే చాలు. సో ఫర్ దట్ నేను ఇక్కడ ప్రింట్ వెళ్ళను కాదు, ప్రింట్ మాత్రమే తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఇన్ని నెంబర్ ఆఫ్ లైన్స్లోని ప్రింట్ అవ్వాలి అనేదానికి రాసాము కోడ్. అండ్ స్పేస్, సో ఎవ్రీ లైన్లోని ఇంత స్పేస్ ఉండాలి అని తెలియడానికి రాసాము కోడ్. సో మనం ఏం ప్రింట్ చేయాలి అనుకుంటున్నాము, సారీ, స్టార్స్ కదా. సో ఆ స్టార్స్ అనేవి ఎలా ప్రింట్ అవ్వాలి, ఫర్ ఇంట్ స్టార్ ఈక్వల్ టు 1, స్టార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ i - 1 స్టార్ ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఫస్ట్ లైన్ ఇది పిరమిడ్ షేప్ కాబట్టి ఫస్ట్ లైన్లోని ఒక 3 స్టార్స్, నెక్స్ట్ లైన్లోని ఫస్ట్ లైన్లోని 1 సింగిల్ స్టార్, సెకండ్ లైన్లోని 3 స్టార్స్, థర్డ్ లైన్లోని 5 స్టార్స్. సో అలా పెరుగుతూ ఉండాలి కదా. సో దానికి కండిషన్ ఏంటి అంటే 2 ఇంటూ i - 1. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 2 i ప్లేస్లో 1 ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇటరేషన్లో 2 ఇంటూ 1 2, 2 - 1 1. సో 1 స్టార్ ప్రింట్ అవుతుంది. అదే సెకండ్ ఇటరేషన్లో 2 ఇంటూ i ప్లేస్లో 2 ఉంటుంది, 2 ఇంటూ 2 4, 4 - 1 3. సో 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతుంది. సో అలా నెక్స్ట్ ఇటరేషన్లో 5 స్టార్స్. సో అలా మనం ఎన్ని లైన్ ఆఫ్ కోడ్ రాస్తే స్టార్స్ అనేవి ఈ లాజిక్ని యూస్ చేసి పెరుగుతా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో లెట్ మీ రైట్ ప్రింట్ స్టేట్మెంట్ టు ప్రింట్ స్టార్స్ ఆల్సో. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ ప్రింట్ అవ్వాలి. అండ్ ప్రింట్ ln అనేది ఎవ్రీ టైం నెక్స్ట్ లైన్కి వెళ్ళొద్దు, సేమ్ లైన్లోనే మనకి కావాల్సిన స్టార్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి
ప్రింట్ స్టేట్మెంటే తీసుకుంటున్నాం. ప్రింట్ ఎల్ఎన్ అని తీసుకోవట్లేదు. సో, మనకిప్పుడు ఎవ్రీ లైన్‌కి నావిగేట్ అవ్వడానికి కోడ్ ఉంది. స్పేస్‌ని ప్రింట్ చేయడానికి కోడ్ ఉంది. అండ్ ఏదైతే ప్యాటర్న్ ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నామో ఎవ్రీ లైన్‌లోని ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనే దానికి కోడ్ ఉంది. సో, లెట్ మీ ఎగ్జిక్యూట్ ద కోడ్. చూసారా మనకి ప్రింట్ అయింది. సో, ఫస్ట్ 1, 2, 3, 4, 5 సో, 5 లైన్స్‌లో ప్రింట్ అయింది ఫస్ట్ ఫర్ లూపు. సెకండ్ ఫర్ లూప్ చూసారా ఎవ్రీ టైమ్ ఇలా స్పేస్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. లాస్ట్‌కి స్పేస్ ఏం లేదు 0 ఉంది. సో, అక్కడతో లూప్ టెర్మినేట్ అయింది. అండ్ దెన్ మనం ఇచ్చిన ఈ కండిషన్ వరకు ఐ వాల్యూ 5 ఉన్నంత వరకు ఈ లూప్ ఇటరేట్ అవుతది కాబట్టి ఎవ్రీ టైమ్ 2, 2 స్టార్స్ యాడ్ అవుతూ మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో, ఇది దేనికి ఒక పిరమిడ్‌ని ప్రింట్ చేయడానికి కోడ్. సో, దీన్నే సింప్లైజ్ చేసి మనం ఒక డైమండ్ షేప్‌ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తే డైమండ్ షేప్ వస్తది? ఇక్కడ ఈ 4 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ లైన్ ఉంది గదా! ఈ ఫోర్త్ లైన్ నుంచి ఏవైతే స్టార్స్ ప్రింట్ అయ్యాయో అంటే ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్ ఏదైతే ప్రింట్ అయిందో అది కింద అపెండ్ అయితే సరిపోతది గదా! సో, లెట్ మీ రైట్ ద కోడ్ ఫర్ దట్. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా ఇదే కోడ్. ఇది జస్ట్ ఇన్వర్టెడ్ అయ్యి దీనికి అపెండ్ అయితే మనకి డైమండ్ ప్రింట్ అయిపోతుంది కాబట్టి డైమండ్ షేప్ ప్రింట్ అయిపోతుంది కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది లైక్ బ్యాక్ నావిగేషన్ అయితే సరిపోతుంది. అంటే i ఈక్వల్ టు n-1 అంటే n అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఫిఫ్త్ లైన్ కాదు కదా, ఫోర్త్ లైన్ నుంచి కదా మనకి అపెండ్ అవ్వాలి. సో n-1 i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ దెన్ ఫైనల్లీ ఎవ్రీ టైము ఇటరేషన్ అనేది మైనస్ అవ్వాలి కాబట్టి ఐ మైనస్ మైనస్. సో ఈ కోడ్ని ప్రింట్ చేస్తే చూసారా మనకి ఒక డైమండ్ షేప్ అనేది వచ్చింది. కన్సోల్ పెద్ద చేస్తున్నాం. సో డైమండ్ షేప్ అనేది ప్రింట్ అయింది. జస్ట్ ఏం చేస్తాం ఆ కోడ్నే దానికి అపెండ్ చేస్తాము. కాకపోతే ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్రింట్ చేసి ఆల్రెడీ ఉన్న లైక్ పిరమిడ్ షేప్కి అపెండ్ చేసాం కాబట్టి మనకి డైమండ్ షేప్ అనేది వచ్చింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.